ఇది కళా నిజమా? ఇప్పటికీ నేను షాక్లో ఉన్నాను. మన కాకినాడ జిల్లా పెద్దాపురంలో జరిగిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రోగ్రామ్కి కాకినాడ నుండి కొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్కి సీఎం గారితో ఇంటరాక్షన్కి ఇన్విటేషన్ వచ్చింది. మీ అందరి సపోర్ట్ వల్ల నాకు కూడా మన ఏపీ సీఎం గారిని కలిసి మాట్లాడే అవకాశం వచ్చిందండి. అందుకు ముఖ్యంగా నన్ను సపోర్ట్ చేసే మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రోగ్రాంలో సీఎం గారు పబ్లిక్ అవేర్నెస్ కోసం స్వచ్ఛతా ర్యాలీ నిర్వహించారు. పారిశుద్ధ్య కార్మికుల కోసం అయితే ₹1 కోటి యాక్సిడెంట్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ ను ప్రారంభించడం జరిగింది. క్రౌడ్ అయితే విపరీతంగా వచ్చారండి. సీఎం గారు డెవలప్మెంట్స్ కి సంబంధించి స్వచ్ఛరథం పనిచేసే విధానాన్ని కూడా వివరంగా చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేశారు. అలాగే మ్యాజిక్ డ్రైన్స్ కూడా ఎలా ఉండబోతున్నాయని చూపించడం జరిగింది. అలాగే అక్కడ ఇన్ఫ్లుయెన్సర్స్ తో మన గౌరవ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఇంటరాక్షన్ అయ్యి సలహాలు సూచనలు అడిగి తెలుసుకున్నారు. నేనైతే చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యాను. కాకినాడ ఇన్ఫ్లుయెన్సర్స్ అందరం కలిసి మన కాకినాడకి సంబంధించి డెవలప్మెంట్స్ అండ్ రిక్వైర్మెంట్స్ గురించి సీఎం గారికి చెప్పడం జరిగింది. ఇలాంటి ఆపర్చునిటీ ఇచ్చిన గవర్నమెంట్ వారికి థ్యాంక్స్ చెప్తున్నాను. నా నుండి చిన్న రిక్వెస్ట్, దీన్ని ఎవ్వరూ పొలిటికల్గా తీసుకోవద్దండి. నాయకులందరూ మనకు సమానమే. ప్రభుత్వాలు చేసే ఏ మంచి పనైనా అందరూ అభినందించాల్సిందే. సో ఒక హౌస్ వైఫ్గా ఉన్న నేను సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా హానరబుల్ సీఎం గారిని కలిసి ఫేస్ టు ఫేస్ మాట్లాడటం ఒక అచీవ్మెంట్గా భావిస్తున్నాను. నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఫాలోవర్కి థ్యాంక్స్ చెప్తున్నాను.